నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడద్దు. చిన్నటి గంగా పెద్దటి గంగా 12 హస్తాల భాగరథి గంగా 9 హస్తాల తోకటి గంగా కలస గంగా రడ గంగా రక్త గంగా నవనకుండల ఉండే నడుపుల గంగా తేనుకుండలో తేలేడి గంగా పాలకుండలో నెటి పాతాల గంగా సొప్పవెల్లట తెప్పల గంగా గంగ నులేందే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శ్యామలేడు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మండల జడల జాలది గంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజలు దర్శనాలు కళ్యా పరీక్షలు మూకనభూత చంద్రం దర్శకుని దర్శన చంద్రన కన్యాల్సుకుని పైన ధరించిన మా కాళి మాయన్న చిన్న ఈరభద్ర కమైస్తే దూరు లాచురు పంపాల చూడు నా పైలమనిది దానిలకట నా సాకలను సదరు సబండ నా బ్యాగరింటిది లగ్గం పన వడ్లవానిది పరిషత్ నా కమరింటిది కొలిమిన సాలాని వగరన్న ససమైన వాటాన పాలన బంగరాన వగరం దాని కొడుగంట నా మాది ఇంటికి ఊటాన పెద్దల నాటి పెద్దమనంటి దండమాలమనంటి పల్లెలమనంటి ఈడుగులమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటే అన్నెలకు ఒక రూపము నల్ల పోసినట్టు గడల మనంటే సూదుల మనంటే కనకాల కంట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుకుల మలన క్షరణము ఎడుగురాక జలంలో యాకంగా ఉన్నాము తన నింట పెట్టుకున్న నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మా జగన్మాత మహాకాళి 250 సంవత్సరాల ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు
అత్యద్భుతంగా జరిగినాయని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఏటేటి ఈ ఏడ సంతోషంగా ఆనందంగా నా బాల వచ్చలందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వారు చేసిన పూజలని నేను ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మ తెలిసి మహంకాళి ఉంది. అమ్మా తల్లి, అందరూ గోనాన్ని సమర్పిస్తున్నారు. గోనాన్ని ముఖ్యమైనవి ఈ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖతలా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా కానీ ఎవరు ఎత్తుకొచ్చినా కానీ పర్వాలేదు. కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాడ చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి. వాళ్ళ చాలా నా సంతోషం. వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా కానీ, బారులు తెచ్చినా, బాలికలు తెచ్చినా కానీ సంతోషంగా ఆనందంగా తీసుకునే వారు, సంతోషంగా అందుకునే వారు. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతిపరమైనటువంటి వానలు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి పంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటని మీ ముఖం ద్వారా తెలియజేయగలి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి. కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అన్నా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నేను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన పురోగతమానమై ఈనాడు వందలు, వేలు, లక్షలు, కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిగి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు, కట్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దగ్గర నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటానే. పిల్ల జల్ల కానీ, గొడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమె
ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మునిమల్ల వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని నేను తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చేసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 క్వశ్చన్లు ఇస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది బటికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. 7 మీరు మీ విద్యను కానీ దాన్ని కానీ చదువును కానీ ఎక్కువ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు. వాళ్ళకి ఔషధం ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. మనకు మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చమ్మా. 7 చేసేది రక్త భాషం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా, నువ్వు మరి శాపం పెడుతున్నావు, కొప్పడుతున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది. అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం కావాయిస్తావు కానీ అవ్వ ఆఖరణ మా మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తప్పు మా మీద పెట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలవచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి ఆపకారాన్ని నా వాళ్ళందరినీ నేను కంటికి రెప్పలారు అరికాలి పుల్లు నడితేమో నివల్లు తొడిగే భారం నాది, కాపాడే భారం కూడా నాది. నా కొల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.